అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వాణిశ్రీ గారు రచించిన గాలి మేడలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏవండి, పక్కింటి దశరథరామయ్య గారికి క్యాన్సర్ అట పాపం అన్నది శాంత. ఉలిక్కి పడ్డాడు నాగిరెడ్డి. ఎవరు చెప్పారు నీకు అడిగాడు భార్యని. వాళ్ల పని మనిషి గంగ చెప్పింది. నాగిరెడ్డి హడావిడిగా పక్కింటికెళ్లాడు. తలుపులు తీసే ఉన్నాయి. పని మనిషి వంటగదిలో ఉంది. దశరథరామయ్య బెడ్రూంలో పడుకొని ఉన్నాడు. ఏమోయ్, నేను విన్నది నిజమేనా అంటూ బెడ్రూంలోకి వెళ్లి బెడ్ పక్కన కుర్చీలో కూర్చున్నాడు నాగిరెడ్డి. ఏం విన్నావే అంటూ లేవబోయాడు దశరథరామయ్య. మీ పని మనిషి మా ఆవిడతో అన్నదట నీకు క్యాన్సర్ అని. అవునోయ్. అయ్యో అని విచారంగా కూర్చున్నాడు. ఇందులో బాధపడ్డానికి ఏముందోయ్ రెడ్డి, మనకి దాదాపు 70 ఏళ్లు నిండిపోతున్నాయి. ఇంకెన్నాళ్ళుంటాం చెప్పు? మనకంటే చిన్నవాళ్లు ఎందరు పోవటం లేదు అన్నాడు దశరథరామయ్య. అవుననుకో, కాని ఎందరి చావులు చూస్తున్నా మరణం ఎప్పుడూ కొత్తదే. మన వరకు వస్తే భయంగానే ఉంటుంది. ఈ రోజుల్లో చావుకి భయపడకూడదు, బతకడానికే భయపడాలి. ఇప్పుడేం జరుగుతోందని భయం? బయట ఊళ్ళల్లో ఉన్న పిల్లలు ఎలా ఉన్నారోనని బెంగ. ప్రపంచంలో ఏం ఉపద్రవం ముంచుకొస్తుందోనని భయం. బాంబు పేలుల్లో పోయిన వారిని చూస్తే వణుకు. తుఫాన్లో కొట్టుకొచ్చిన శవాలని నీళ్లల్లో చూస్తే భయం. భలే చెప్తున్నావులే. ఉన్నమాట అంటున్నానోయ్. మనిషి చావడానికి ఏదో ఒక కారణం సృష్టిస్తాడు భగవంతుడు. అందులో ఈ క్యాన్సర్ ఒకటి అని పేలవంగా నవ్వాడు దశరథరామయ్య. అది సర్లే, ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు అడిగాడు నాగిరెడ్డి. లక్డీ కపుల్లో క్యాన్సర్ హాస్పిటల్లో రేడియోథెరపీ అని ఏదో చేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నావా? ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళకూడదు? జూబ్లీహిల్స్లో నాకు తెలిసిన డాక్టర్ అక్కడ క్యాన్సర్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుందో గాని. ఎక్కడైతే ఏం లేవోయ్. నేను బ్రతికేది కొన్ని నెలలు. అనవసరంగా డబ్బు తగలేయటం తప్ప మరేం లేదు నిరాశతో అన్నాడు దశరథరామయ్య. అట్లా అంటావే? ఈ రోజుల్లో అన్ని జబ్బులకు మందులున్నాయి. ఉన్నాయిలే గాని క్యాన్సర్కి కాదురా. ఇక దశరథరామయ్య తన మాట వినడని నాగిరెడ్డికి తెలిసిపోయింది. ఒంటరిగా ఇక్కడెందుకోయ్ నువ్వు? మీ ఆవిడ పోయి 10 ఏళ్లయింది. అప్పటి నుంచి ఒంటరిగా పని మనిషి మీద ఆధారపడి ఉంటున్నావు. సరే, ఆరోగ్యం బాగున్నప్పుడు పర్వాలేదు. ఇప్పుడిక మీ వాడి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటే మంచిది కదా సలహా ఇచ్చాడు నాగిరెడ్డి. నాకేమిటో ఆ బొంబాయిలో ఊపిరాడినట్లుగా ఉంటుంది. ఆ అద్దె కొంపలో చివరి రోజులో గడపటం ఎందుకు? హాయిగా సొంతింట్లో కన్ను మూస్తాను చెప్పాడు దశరథరామయ్య. కాసేపు కూర్చొని ఇంటికి వచ్చేశాడు నాగిరెడ్డి. ఆ రోజు సాయంకాలం టీవీ ముందు కూర్చొని కళ్ళు మూసుకొని ఉన్నాడు నాగిరెడ్డి. శాంత టీ కప్పు తెచ్చి టీపాయ్ మీద పెట్టి, ఏంటండి టీవీ చూస్తున్నారా, ఏదో ఆలోచిస్తున్నారా అన్నది. టీవీ వింటూ ఆలోచిస్తున్నాను అని నవ్వాడు. ఏమిటో అంత ఆలోచన? మన పక్కింటి దశరథరామయ్య ఎన్నాలో బతికేట్లు లేడు. అవును, మాయదార జబ్బు వచ్చిందాయే పాపం. 30 ఏళ్ల నుంచి ఇరుగు పొరుగు ఇళ్లలో ఉంటున్నాం. మన పిల్లలు కూడా వాళ్ళ పిల్లలతో అన్నదమ్ముల్లా పెరిగారు. పాపం ఆయన భార్య పోయి ఒంటరివాడైపోయాడు. అది సరేలే, అది కాదు నేను ఆలోచించేది. మరింకేమిటి? మన ఎంఐజీ 300 గజాలు, వాళ్ల ఎంఐజీ 300 గజాలు. రెండూ కలిపితే అపార్ట్మెంట్ కట్టొచ్చు. ఏ బిల్డర్కిచ్చినా 50-50 కింద సగం ఫ్లాట్స్ ఇస్తాడు. మనకి 10 ఫ్లాట్స్ వస్తాయి. బాగానే ఉంది సంబడం. గాలిమేడలు కడుతూ కూర్చోకండి. దశరథరామయ్య ఇల్లు మనకెందుకిస్తాడు? ఆయన ఇచ్చినప్పుడు కదా మనం డెవలప్మెంట్కి ఇచ్చేది. ఎటూ చావబోతున్నాడు. కొడుకు ఇక్కడ లేడు, రాడు. మనకి అమ్మమని అడుగుదాం. ముందే కొనేసి ఆయన ఉన్నంతకాలం ఉండమందాం. ఏమంటావు? ఆయన చివరి రోజుల్లో సొంత ఇంట్లో ఉండటం తప్పదు. అడిగి చూడండి ఏమంటాడో. మీకు 30 ఏళ్ల నుంచి స్నేహం ఉంది కదా అన్నది శాంత. నాగిరెడ్డి రోజూ ఒకసారన్నా దశరథరామయ్య ఇంటికి వెళ్లి పలకరిస్తున్నాడు. రైతు బజారు దగ్గర చౌకగా కొన్నానని పళ్ళు తీసుకెళ్లి ఇస్తున్నాడు. ఒకరోజు తన మనసులోని మాట బయటపెట్టాడు. నీ తర్వాత మీ వాడు బొంబాయి నుంచి వచ్చి ఇక్కడ ఉండబోడు కదోయ్. మహా అయితే అద్దెకిచ్చిపోతాడు. అద్దెలకిస్తే వాళ్ళతో పేచీలు. నెల నెల అద్దె వసూలు చేసుకోవటం కష్టం. కొందరైతే ఇల్లు ఖాళీ చేయను పొమ్మని పేచీలకు దిగి కోర్టుకెక్కుతూ ఉంటారు. ఇదంతా రెడ్డి తనకు ఎందుకు చెప్తున్నాడో అర్థం కానట్టు చూశాడు దశరథరామయ్య. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నాకొక ఐడియా వచ్చింది. మన ఈ క్వార్టర్లు కట్టి 30 ఏళ్లు దాటిపోయాయి. హౌసింగ్ బోర్డు వాళ్ళు నాసిరకంగా కట్టించారు.
ఇల్లు పాతవైపోయాయి. వానాకాలం వస్తే ఇల్లు అంతా కారడమే. అందుకని పడగొట్టి కొత్త బిల్డింగ్ కట్టించుకుంటే 10 కాలాల పాటు ఉంటుంది. ఏమంటావ్? ఆ జంజాటమంతా నాకెందుకోయ్ రెడ్డి, నా తర్వాత మా వాడి తిప్పలేవో పడతాడు అన్నాడు దశరథరామయ్య. అందుకని నువ్వు భారమంతా మీ వాడి మీద వేసేస్తావా? పాపం, వాడు బొంబాయిలో ఉంటున్నాడు. ఇక్కడికొచ్చి ఏం పట్టించుకుంటాడు? మనమే ఒక దారి చూపిస్తే మంచిది కదా. సర్లేవోయ్ రెడ్డి, నన్నేం చేయమంటావో చెప్పు. ఆ ఐడియా ఏదో మా వాడికి చెప్తాను. నా ఐడియా ఏముంది? అమ్మేయడమే. ఆ డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే నీ మనుమలకు ఉపయోగపడుతుంది అన్నాడు నాగిరెడ్డి. నువ్వు చెప్పింది బాగానే ఉందోయ్, కాని నాకు సొంత ఇంట్లో చనిపోవాలని ఉంది. నా తర్వాత ఎటు మా వాడు అమ్ముకుంటాడు. నీకు అభ్యంతరం లేకపోతే ఈ ఇల్లు నాకే అమ్ము. నీ తదనంతరమే స్వాధీనం చేసుకుంటాను. నువ్వుండగానే అయితే ఇల్లు నీ పేరు మీద ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ ఈజీగా ఉంటుంది. నీ తర్వాత మీ వాడు అమ్మాలంటే బోలెడు తతంగా ఉంటుంది. లీగల్గా హైర్ సర్టిఫికెట్ కోసం నెలలు తరబడి తిరగాలి. అదంతా మీ వాడికి హెడ్ఏక్ చెప్పాడు నాగిరెడ్డి. నువ్వన్నది నిజమే. మా వాడు వస్తానని ఫోన్ చేశాడు. వాడు వచ్చినప్పుడు అన్ని వివరంగా మాట్లాడుకుందాం. నాక్కూడా ఈ ఇల్లు నీకు అమ్మడం మంచిదేనని అనిపిస్తోంది. ఎందుకంటే మా వాడెప్పుడైనా ఇక్కడికొచ్చినప్పుడు ఇంట్లో ఉండడానికి వీలుంటుంది అన్నాడు దశరథరామయ్య. అదేం కాదోయ్, మీ వాడికి మా ఇంట్లో ఎంత చెనువు. ఎప్పుడొచ్చినా సొంత ఇంట్లో ఉన్నట్టు ఎన్నాళ్ళైనా ఉండొచ్చు అన్నాడు నాగిరెడ్డి సంతోషపడిపోతూ. ఇంటికెళ్లిన తర్వాత భార్యతో చెప్పాడు నాగిరెడ్డి. సమయం చూసి ఒక రాయి వేశాను. దశరథరామయ్య ఇల్లు మనకే అమ్మడానికి ఒప్పుకున్నాడు. బొంబాయి నుంచి కృష్ణ వస్తున్నాడట. వాడు రాగానే రాకపోకలు పూర్తి చేయిస్తాను. ఇక వాడు తండ్రి మాట కాదనడు. దశరథరామయ్య చివరి రోజుల్లో ఇంట్లోనే గడపమన్నాను. పోయాకే మనం స్వాధీనం చేసుకోవచ్చు. ఏమంటావ్? అవును, అదే న్యాయం అన్నది శాంత. ఆ రోజు ఉదయం దశరథరామయ్య కాలకృత్యాలు తీర్చుకొని హాల్లో కూర్చొని టీవీలో వార్తలు చూస్తున్నాడు. పని మనిషి ఇంకా రాలేదు. రోజు ఈ పాటికి వచ్చేది, ఎందుకు రాలేదో అనుకున్నాడు. ఎప్పుడైనా రాకపోతే ఫోన్ చేసి చెప్తుంది. అతను హోటల్ నుంచి టిఫిను భోజనము తెప్పించుకుంటాడు. ఇంతలో ఎక్కడ్నుంచో ఏడుపులు వినిపించాయి. రోడ్డు మీద ఎవరైనా ఏడుస్తున్నారేమో అనుకున్నాడు. పని మనిషి గంగ అయ్యగారు అయ్యగారు అంటూ హడావిడిగా లోపలికొచ్చింది. దశరథరామయ్య ఆమె వైపు చూశాడు. గంగ ఎందుకంత ఆందోళనతో ఉందో అతనికి అర్థం కాలేదు. నాగిరెడ్డి గారు పోయారంటండి అన్నది. దశరథరామయ్య షాక్ తిన్నట్లయిపోయాడు. అదేంటి, ఉక్కుముక్కలా ఉండే నాగిరెడ్డి పోవడమేమిటి? ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా? ఏమైందిట? ఆశ్చర్యంతో అడిగాడు. తెల్లారుజామున గుండె నొప్పి అన్నాడట. హాస్పిటల్కి తీసుకెళ్లారట. లోపలికి తీసుకెళ్లేసరికి పోయాడట. గుండెపోటటయ్యగారు చెప్పింది గంగ. దశరథరామయ్య కళ్ళు మూసుకుని ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు. తలంతా తిరుగుతున్నట్లయింది. కుర్చీలోంచి లేచి నిల్చున్నాడు. అయ్యగారు, పరగడుపున అక్కడికి వెళ్ళకండి. ఏదైనా టిఫిన్ తిన్న తర్వాత వెళ్దురుగాని. మీకు ఒంట్లో బాగలేదు కూడా అని వంటింట్లోకి వెళ్ళింది గంగ. తర్వాత నెమ్మదిగా పక్కింటికి వెళ్ళాడు. ఇంటి ముందు షామ్యానా వేసి ఉంది. కొన్ని కుర్చీలలో వచ్చిన వాళ్లు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. దశరథరామయ్యను చూడటంతోనే శాంత బావురుమని ఏడ్చింది. విధిరాత విచిత్రంగా ఉంటుందమ్మా. చావుకి దగ్గరగా ఉన్నవాణ్ణి నేనిలానే ఉన్నాను. ఉక్కుముక్కలా ఉండే రెడ్డి పోయాడు. తనెప్పుడూ జిర్రున చీది ఎరగనని, జీవితంలో జ్వరం రావడమేంటో తెలియదని గర్వంగా చెప్పేవాడు. ఏం చేస్తాం, బాధపడకమ్మా. ఎవరైనా పోవాల్సిన వాళ్ళమే, కొంచెం వెనక ముందు అని శాంతని ఓదార్చాడు దశరథరామయ్య. నాగిరెడ్డి చనిపోయాడని తెలిసి బొంబాయి నుంచి దశరథరామయ్య కొడుకు కృష్ణమోహన్ పెద్ద కర్మకి హాజరయ్యాడు. నాగిరెడ్డి కొడుకుకు మోహన్ రెడ్డి అతను మంచి స్నేహితులు. చిన్నప్పటినుంచి కలిసిమెలిసి పెరిగారు. ఢిల్లీలో సెటిల్ అయిన మోహన్ రెడ్డి తల్లిని తనతో పాటు తీసుకెళ్లాడు. ఆ ఇంటిని తన స్నేహితుడు కృష్ణమోహన్కి అమ్మేశాడు. కృష్ణమోహన్ బొంబాయి నుంచి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యాడు. దశరథరామయ్యకు క్యాన్సర్ తొలిదశలో ఉందని ఆపరేషన్ చేశారు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. ఇక ప్రాణభయం లేదని డాక్టర్లు చెప్పారు. కృష్ణమోహన్ 2 ఇళ్లు కలిపి ఓ బిల్డర్కి అపార్ట్మెంట్లు కట్టడానికి డెవలప్మెంట్కి ఇచ్చాడు. నాగిరెడ్డికి తన ఇల్లు ప్రాప్తం లేదు. అతడి ఇల్లు తమకి ప్రాప్తం ఉంది. విధి విచిత్రం అనుకుంటూ ఉంటాడు దశరథరామయ్య అపార్ట్మెంట్ వైపు చూస్తూ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.